హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము, అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉండాలి, సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి, తక్కువ బడ్జెట్లో రావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి 22 లక్షల బేసిక్ రిజర్వ్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో ఇది కింద చూస్తే కనుక టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట. న్యూ బిల్డింగు. ఇది వచ్చేసి మనకి పాయకాపురం రాజు నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చింది. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్న స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఈ స్టెప్స్ అనేవి గ్రైనైట్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందనమాట. ప్రాపర్టీ మనకి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి 75% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు. సో ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ అనమాట. ఇక్కడ మస్కిటో డోర్ కూడా, నెట్ డోర్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట. లోపల కబోర్డ్ వర్క్స్, ఐరన్ ట్రాక్స్ ఇవన్నీ కూడా, సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయన్నమాట. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు. సో కింద చూస్తున్నారు కదా, టైల్స్ ఫ్లోరింగ్, గోల్డ్ అన్నీ కూడా వాల్ కేరింగ్ చేసి ఉన్నాయి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు. పైన పిఓపి సీలింగ్ కూడా ఉంది. సో ఇది డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటే 1000 SFT వస్తుందండి. డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేస్తే కనుక మీకు పెద్ద ఫ్లాట్ లాగా అనిపిస్తుంది. అబౌట్ 1200 SFT అయితే వస్తుందన్నమాట. సో ప్రాపర్టీ మొత్తంగా 33 గజాలు ఇండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 22 లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైజు. ఇది 23 లక్షలు కావచ్చు, 24 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.